ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ ఏంది ఇవన్నీ వెజిటేబుల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ నేను చుక్క నూనె లేకుండా ఆయిల్ 1 డ్రాప్ కూడా ఆయిల్ వేయకుండా బెండకాయ, బీరకాయ, టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, బీరకాయ, చింతపండు కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ సాల్ట్. ఫైనల్లీ సాల్ట్ కూడా. ఈ బెండకాయలు ఏంది ఎర్రగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, మంచివి కాదు అని అనుకుంటున్నారేమో. కాదండి, ఇది ద్రాక్ష కలర్లో ఉంది. ఇవి మా ఊరి నుంచి మా పిన్ని తీసుకొచ్చింది. బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, అరటికాయ అన్ని వెజిటేబుల్స్ ఊరి నుంచి మా పిన్ని తీసుకొచ్చింది. అందుకని మీకు ఇది కొత్తగా ఉంది. మనకి మామూలుగా అయితే సిటీస్లో, టౌన్లో ఉండే వాళ్ళకి ఇలా బెండకాయలు చూసుండరు. ఇదేదో చెడిపోయింది అనుకుంటారని మీకు ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ బెండకాయ, బీరకాయ రోటి పచ్చడికి కొంచెం బెండకాయ లైట్గా ముదిరినా బాగానే ఉంటుందండి. జోమ్ పచ్చడి అని కూడా అంటారు మా సైడు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి దవర పెట్టాను. దీంట్లో మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను. చూడండి, పచ్చిమిర్చి, బీరకాయ వేసాను. నేను ఎటువంటి ఆయిల్ వేయలేదండి. ఇప్పుడు తిప్పి చూపిస్తున్నాను. ఎటువంటి ఆయిల్ లేకుండానే చేస్తున్నాను. ఇప్పుడు మనం బీరకాయ, పచ్చిమిర్చి వేసేసాం కదా. ఇప్పుడు టమాటా, బెండకాయ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అన్ని వెజిటేబుల్స్ వేసేసాను. కొంచెము మగ్గనిస్తున్నాను దబర్లోనే. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతున్నాయి బాండలి హీట్కి దబర్లో. వెజిటేబుల్ ఉడకడం కోసము ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను. బాగా కుక్ అవుతాయి అవి. చూడండి, మూత పెట్టేశాను. వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. కూరగాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందాక కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా దాంట్లోనే వేసేసి కుక్ చేస్తున్నాను. కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాం మూత పెట్టేసి. వెజిటేబుల్స్ అంతా వాటర్ లేకుండా కుక్ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఏమన్నా రోట్లో వేసి దంచుకుందాం. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం వాటర్ అంతా కూడా ఇమికిపోయి వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యాయి. కొంచెం చల్లారిన తర్వాత మనం దంచుకోవడమే. నేను ఆయిల్ లేకుండా రోటి పచ్చడి చేస్తా అన్నా కదా వెజిటేబుల్స్ తోటి. ఇట్లా చూడండి, ఆయిల్ కూడా లేదు. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చల్లారిన తర్వాత నేను ముందు పచ్చిమిర్చి వేసి దంచుకుంటున్నాను రోట్లో, మన రోటి పచ్చడిలోకి. ఈమెంది పదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని అడుగుతుంది అనుకోవద్దండి. మనం కొత్తగా ఛానల్ పెట్టాం కదా, మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తక్కువ మంది చేసుకుంటున్నారు. మీ సపోర్ట్ నాకు చాలా మెయిన్ అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే. ఆన్ చేస్తున్నావా? కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి మనకు పచ్చడికి తగ్గట్టుగా. నెక్స్ట్ చింతపండు వేసుకుందాం. చూడండి, మనం చింతపండు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని వేసి దంచుకుందాం. ఇప్పుడు బీరకాయ, టమాటా వేసి దంచుకుంటున్నామండి. లాస్ట్లో బెండకాయ వేస్తాము, ఎందుకంటే బెండకాయ తొందరగా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి బెండకాయ లాస్ట్లో వేసి దంచుకుంటే పచ్చడి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మన ఫైనల్ ఇంగ్రీడియంట్ బెండకాయ కూడా వేసేస్తున్నానండి. వేసి దంచుకుంటే మన రోటి పచ్చడి రెడీ అయిపోద్ది. దంచిన చూపించలేదు ప్రసారం. మనం ఆనియన్ వేసేసుకుంటున్నామండి. మన రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి అదుర్స్. రోటి పచ్చడి ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. మేము రోజు నైట్ రోటీ తింటాం కాబట్టి పచ్చడి కానీ కర్రీ కానీ ఏది ఉంటే అది తింటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మమ్మ చేసిన రోటి పచ్చడి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.